ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మనకు తెలిసిన అక్క ఒకరు ఈ కాయలు పంపించిందండి. అంటే అమ్మ వాళ్ళ ఊరే తను పంపించింది ఈ కాయలు. మీకు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఈ లియోగాడు తనలో తను అనుకున్నట్టు ఉరికొచ్చేసిద్దండి. ఏమని, అరే లియోగా వీళ్ళేదో తెచ్చుకొని తింటున్నారా అని ఊహల్లో తేలిద్దో ఏమో, కానీ ఎమ్మటనే ఉరికొచ్చింది. ఏం తెచ్చినా సరే చూసిందాక అస్సలు ఆగదండి. ఈ కాయలు వాడు తినేవి కాదు, అయినా కానీ ఆ పక్కకి వెళ్ళిపోద్దని ఒక కాయ ఇసిరేసానులేండి. అన్నం తిన్నా అంతేనండి, మాకంటే ముందు వాడికే పెడతాము. అన్నం తినొచ్చి మేము అన్నం తింటుంటే మా మొఖాలకు వెళ్ళి దీనంగా చూసిద్ది. అరే తిన్నావు కదరా మయ్యగా అటు బోరా, నేను చూస్తే మాకు జాలి అనిపిస్తుంది అనుకుంటూ నవ్వుకుంటూ తింటామన్నమాట. ఇక ఈ కాయలు మీలో ఎంతమందికి తెలుసా? మేమైతే వాక్కాయలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే వీటిని కొంతమంది కలేకాయలు అని కూడా అంటారు. అయితే కలేకాయలు ఏమో చిన్నగా ఉంటాయి, వాక్కాయలు పెద్దగా ఉంటాయి, కానీ రెండు ఒకే జాతికి సంబంధించినవి అనమాట. ఇక ఈ కాయలు మనకు తెలిసిన అక్క గుట్టపాడు నుంచి పంపించింది. అక్క వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, కాయలు బాగా కాసినాయి. ఇప్పుడు ఈ 2-3 సార్లు చెప్పింది, అరే వాక్కాయలు చెట్టు నిండా ఉన్నాయి, వచ్చి వీడియో తీసుకు కోసుకొని వెళ్ళరా, పప్పులోకి పచ్చడికి బాగుంటాయి అని అంది. నేనంటే తెలిసిన వాళ్ళు, నా చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఏం వీడియోలో ఏంటో అని గుసగుసలాడే వాళ్ళు ఉంటే, నా వీడియోస్ కోసం ఇంకా ముందుకు వెళ్ళాలని నన్ను ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే అక్క చెప్పిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మొన్న మా వారు లియోగాడిని తీసుకురావడానికి కాయలు ఇచ్చి పంపించారు. వీటితో ఇప్పుడైతే పప్పు చేస్తున్నాను. ఏం చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి. వీడియో నచ్చినట్టయితే